దేశంలో చూసుంటారు కాబట్టి మంచి ఇంగ్లీష్ భాష మాట్లాడేది పాప. ప్రత్యేకమైన వందనాలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ బాబుకి వెలుగు మరి బాప్తిస్మ కార్యక్రమాన్ని జరుగుతాం. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మన మనుషులందరూ పాపమునందు గర్భంలో ధరింపబడి పుట్టుచున్నారు కనుకను తలంపుల వలన మాటల వలన క్రియల వలన దేవుడి పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు కనుకను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేరని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు కనుకను లెంబుయేలును దేవుడు తన దయా దక్షిణం వలన బాప్తిస్మ మూలంగా విమోచన సంఘంలోనికి చేర్చుకుని దానిలో జీవం గల అవయవాలుగా చేయనట్లు మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ప్రార్థన చేద్దాము. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మేము ఈ నీ బిడ్డ నిమిత్తము నీ వద్దకు వచ్చి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా లెంబుయేలుకు నీ బాప్తిస్మ వర ప్రసాదమును నీ నిత్య కృపను అనుగ్రహింపవాలని నిన్ను బ్రతిమాలు వేడుకొనుచున్నాము. ఓ ప్రభువు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుగుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడునని నీ ప్రియకుమారుని ద్వారా నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు కనుక నీ బిడ్డగా అంగీకరించమని యేసుక్రీస్తు నామం ద్వారానే వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ సువార్త వాక్యము విని తమ చిన్న పిల్లలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు ఆ పిల్లలను తీసుకుని వచ్చిన వారిని గద్దించిన యేసు అది చూసి కోపపడి, చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యము అంగీకరింపబడినవాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములను వారి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించదనో వాటిని కైకొనబడనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడునని చెప్పారు. ప్రభుని యొక్క వాగ్దానాలను గ్రహించు. మిక్కిలి ప్రియులారా, మీరు ఈ బిడ్డకు పరిశుద్ధ బాప్తిస్మ పొందుటకు ఇప్పించుటకు వచ్చి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ బిడ్డను సంఘములోనికి చేర్చుకొని ఆశీర్వదించి పాపం నుండి ఈ బిడ్డను విడిపించి పరలోక రాజ్యాన్ని నిత్యజీవమును అనుగ్రహింపవాలని ఈ సంఘం ప్రార్థించిన విధము మీరు విని ఉన్నారు. మరియు మనము ప్రార్థించినవన్నీ ఇచ్చేదనని తన పరిశుద్ధ వాక్యమునందు మన ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్లు మీరు విని ఉన్నారు. ఆయన ఆ వాగ్దానం తన మట్టుకు తాను దృఢ నిశ్చయంతో నెరవేర్చాను. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానం చేసినందువల్ల మీరు ఈ బిడ్డ పక్షముగా సంఘం ఎదుట ఈ వాగ్దానం చేయవలెను. సాతాను వారి క్రియలన్నింటినీ, లోకం యొక్క వృధాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీర సంబంధమైన పాప ఇచ్ఛలను వెంబడింపక వాటి వల్ల ప్రేరేపింపబడగా వాటిని మీరు ఈ బిడ్డ పక్షముగా విడిచిపెట్టుచున్నారా? కుటుంబ సభ్యులు చెప్పండి, విడిచిపెట్టుచున్నాము. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానం చేసినందున మీరు ఈ సంఘం ఎదుట దేవుని పక్షంగా చేసిన ఈ వాగ్దానం ప్రకారము మీరు నడవాలి. సాతాను వారి క్రియలన్నింటినీ, లోకం యొక్క వృధాతిశయమును, శరీర సంబంధమైన ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీర సంబంధమైన పాప ఇచ్చలను వెంబడింపగా వాటి వల్ల ప్రేరేపింపబడగా వాటిని మీరు ఈ బిడ్డ పక్షంగా విడిచిపెట్టుచున్నానని వాగ్దానం చేసి ఉన్నారు. కనుక మీరు ఏ విశ్వాసమును ఒప్పుకొని బాప్తిస్మ పొందగోరుచున్నారో ఈ బిడ్డ ఏ విశ్వాసమును బాప్తిస్మ పొందవలనో ఆ విశ్వాసమును మనందరం కూడా ఒప్పుకొని దానిలో ముందుకు కొనసాగాలి. అందరం కలిసి ఒకసారి సంఘం లేచి నిలబడండి. సంఘం అందరూ లేచి నిలబడండి. అపోస్తల విశ్వాస ప్రమాణము అందరం కలిసి చెబుదాం. భూమి ఆకాశాలను నిర్మించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ ధరింపబడి కన్యక మరిని పుట్టి పొత్తికలాగా అధికారం శ్రమపడి, శ్రమపడి చనిపోయి సమాధి చేయబడినయు
అదృశ్య లోకం నుండి దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి మీద కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులకు తీర్పు చేయడానికి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమె ప్రత్యేక సంఘం కూర్చోండి. ఈ క్రైస్తవ విశ్వాసానికి బాప్తిసం పొందుతూ వచ్చిన ఈ బిడ్డను మీరు తెచ్చి ఉన్నారు. ఈ విశ్వాసమునందు నిలిచి ఉందని ఈ బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించి ప్రభు యొక్క బోధనలో శిక్షలను పెంచదని వాగ్దానం చేయించున్నారా? కుటుంబ సభ్యులు చెప్పండి, అవును, దేవుని సహాయం వల్ల అలాగే చేయడము. ఇవాంజలిక లూథరన్ సంఘం యొక్క బోధన యందు ఈ బిడ్డలను పెంచదనని దేవుని ఎదుట వాగ్దానం చేయగల కుటుంబ సభ్యులు చెప్పండి, దేవుని సహాయం వల్ల అలాగే చేయగలరు. కనికరము గల దేవ, ఈ బిడ్డలో ఉండు ఆదాము బాధ పెట్టబడి రక్త స్వభావం జన్మించినట్లు అనుగ్రహము. ఈ బిడ్డలో శరీర దురాశలన్నీ నశించి ఆత్మ సంబంధమైనంత వృద్ధి పొందినట్లు అనుగ్రహము. ఈ బిడ్డలు లోకమును శరీరమును సాతాను గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహము. సర్వమును సదా పరిపాలించి సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడు ఈ బిడ్డ లిమూయల్ నీ కనికరం వల్ల పవిత్రమైన జీవంతో అలంకరింపబడి నిత్య పరమును పొందినట్లు అనుగ్రహింపమని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పసిబిడ్డకు అగాపే లిమూయల్ మనము మన సంఘములో ఒక ప్రత్యేకమైన కుటుంబము, అలాగే పసిబిడ్డ ఎదిగిన తర్వాత ఒక ప్రత్యేకమైన కుటుంబంగా దేవుడి పక్షంగా పెట్టిన వారిని బిడ్డకు బాప్తిసము ఇస్తూ ఉన్నాను. బిడ్డకు త్రియేక దేవుని నామపేట బిడ్డకు బాప్తిసము ఇచ్చుచున్నాను. సిలువ వేయబడిన క్రీస్తుని వేపు మీద ఒప్పుకున్న వలన క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపంతోనూ సాతానుతోనూ ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతం క్రీస్తు యొక్క నమ్మకమైన బిడ్డగా ఉండవలని నీ మీద సిలువ గుర్తు వేయుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను నిన్ను మరలా జన్మింపజేసి నీ పాపాలను క్షమించను. ఆయన తన కృప చేత నిత్య జీవమునకై నిన్ను బలపరచును గాక. ఆమేన్. నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండను గాక. అందరికీ చెప్పండి, మీ ఆత్మతో ఉండను గాక. ప్రార్థించము. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన దేవా తండ్రి, నీవు నీ సంఘమును నీ అనుగ్రహంతో కాపాడి వృద్ధి పొందించుచున్నావు. బాప్తిసం పొందిన ఈ బిడ్డ అగాపే లిమూయల్ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపజేసి ఉన్నావు. ఈ బిడ్డ పాపములన్నీ క్షమించి ఉన్నావు. ఈ బిడ్డను నీ రాజ్యములకు వారసునిగా నీవు అంగీకరించి ఉన్నావు కనుక నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలముగా జీవించుచు తుదకు నీ నిత్య రాజ్యంలో నీ వాగ్దత్తమును సంపూర్ణంగా పొందినట్లు ఈ బిడ్డను నీ కృపయంలో కాపాడి సంరక్షించమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమాలి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ బిడ్డకు బాప్తిసం ఇచ్చటం వలన ఇంతటి ధర్మ కార్యములు చేసిన మీరు 10 ఆజ్ఞలను విశ్వాస ప్రమాణం ప్రభు ప్రార్థన శ్రద్ధతో నమ్మకములను నేర్పింపవలేను. మరియు
ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు అగుచు ఉండగా పరిశుద్ధ లేఖంలోను చదువుకున్నట్లు చేసి దేవాలయంలో జరుగు ఆరాధనలకు తీసుకొని రావాలను తాను తన బాప్తిసం చేసిన ఒడంబడిక ఎందునో సంఘ సహవాసమునందును నిలిచి ఏ క్రీస్తు రాకడ దినం వరకు యేసు క్రీస్తు రాకడ దినం వరకు దైవభక్తితో జీవించటకై పెంచబడిలాగా క్రైస్తవ విశ్వాసనందు నేర్పు పొందినట్లు చేయమని తల్లిదండ్రులైన మిమ్మలను హెచ్చరిక చేస్తున్నాను. సంఘమంతా లేచి నిలబడిన ఒకసారి ఈ సంఘపు సభ్యులైన మీరు మీతోటి బిడ్డను సంఘములోను చేర్చుకొని యేసుక్రీస్తునందు వారసులుగాను అంగీకరించి దేవుడు తన పరిశుద్ధాత్మ మూలమున ఈ పసిబిడ్డ అందు ఆరంభించిన కార్యమును సంపూర్తి చేయనట్లు ఎల్లప్పుడూ ప్రార్థింపవలనని మిమ్మలను హెచ్చరిక చేయించున్నాను. మరియు ఈ పసిబిడ్డ దేవుని కృపయందు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానమునందు అభివృద్ధి పొంది మందు భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ ప్రవర్తించినట్లు దేవుని పరిశుద్ధ వాక్యముని చాలా శ్రద్ధతో చక్కగా నేర్చుకున్నట్లు మీరికి తోడ్పడాలని తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ నూతనముగా నీటి మూలంగా ఆత్మూలంగా క్రీస్తులో జన్మించబడినటువంటి అగాపే ఎదుగుతున్న వారి కుటుంబ సభ్యులందరికీ దేవుని కృప సదా తోడుగా ఉండి క్రీస్తు కార్యములన్నింటిలో తన శక్తినిచ్చి దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి. నిర్ధారణ కార్యక్రమం జరిపించుకున్నాం. మీరు చూస్తున్నారు అందరూ, ఇది పెయింటింగ్ జస్ట్. మరి శ్రీమతి దీపిక మన సురేష్ గారు దాస్ గారు కుటుంబ సభ్యుల నుంచి అభివృద్ధి చేసిన పెయింట్ ఇది. వారు కూడా డాక్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు.